హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా క్విక్గా చేసుకోగలిగే చాక్లెట్ మినీ కేక్స్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మీ పిల్లలకు అప్పటికప్పుడు చాలా ఈజీగా ఈ కేక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ కూడా పూర్తిగా చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా కేక్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ని, హాఫ్ కప్ వరకు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని వేసుకొని 1/4 కప్ వరకు హాట్ మిల్క్ని వేసుకొని ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకోండి. మీ దగ్గర డార్క్ చాక్లెట్ కాంపౌండ్స్ లేనట్లయితే డైరీ మిల్క్ చాక్లెట్ మెల్ట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దీంట్లోకి హాఫ్ కప్ వరకు హాట్ మిల్క్ని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకొని 3 to 4 టీ స్పూన్స్ వరకు మనం ఇందాక ప్రిపేర్ చేసిన చాక్లెట్ గనాష్ని వేసుకొని ఇంకా ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు, అన్నీ మిక్స్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకోండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న 2 ఎగ్స్ని యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే ఎగ్స్ని స్కిప్ చేసేసి లాస్ట్లో లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2 ఎగ్స్ని యాడ్ చేసుకొని బాగా ఫోమీగా అయ్యేంత వరకు కూడా ఇలా విస్క్ చేసుకోండి. ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ని 1/4 కప్ వరకు యాడ్ చేసుకుని మరలా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 3/4 కప్ వరకు మైదా పిండిని, హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని బాగా జల్లించుకోండి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కోకోవా పౌడర్ని యాడ్ చేసుకుని మరలా బాగా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మన కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇది కొంచెం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ రెడీ చేసి ఉంచాను. స్క్వేర్ మోల్డ్లో బటర్ పేపర్ని అరేంజ్ చేసుకుని ఆల్రెడీ నేను ఉంచానండి. దీంట్లోకి కేక్ బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మోల్డ్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అరేంజ్ చేసుకుని మూత పెట్టి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసేసుకోండి. ఈ విధంగా బేక్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, 30 మినిట్స్ తర్వాత ఈ విధంగా నైఫ్ కుచ్చి చెక్ చేసుకోవాలండి. నైఫ్ చాలా క్లీన్గా రావాలి. ఇప్పుడు మనం దీన్ని కంప్లీట్గా కూల్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత కేక్ని ఈ విధంగా ఈజీగా తీసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మన కేక్ అనేది ఎంత స్పాంజీగా, ప్లఫీగా చాలా బాగా వచ్చింది. నేను చూపించిన ఈ మెజర్మెంట్స్ని ఫాలో అయ్యి చేస్తే కనుక మీకు కూడా ఇలాంటి స్పాంజీ కేక్ అనేది వచ్చేస్తుంది. చాలా హైట్గా కూడా ఈ కేక్ అనేది వచ్చిందండి. కావాలంటే మీరు దీన్ని ఇలానే తినేయచ్చు. నేను ఇక్కడ మినీ కేక్స్ అన్నాను కాబట్టి ఇక్కడ నేను పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కేక్ని అయితే కట్ చేస్తున్నాను. ఇలా పీసెస్గా కట్ చేసుకుని మీరు కావాలంటే ఇలానే తినేయచ్చు. నేను మరింత డెకరేటివ్గా ఉండడం కోసం ఇందాక ప్రిపేర్ చేసి ఉంచుకున్న చాక్లెట్ గనాష్తో ఇలా డెకరేట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాక్లెట్ గనాష్తో కేక్ పీసెస్ పైన డెకరేట్ చేస్తున్నాను. యమ్మీ యమ్మీ టేస్టీ అయిన చాక్లెట్ మినీ కేక్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా కూడా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
చూస్తున్నారు కదా, ప్లఫీ ప్లఫీ చాక్లెట్ మినీ కేక్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూస్తున్నారు కదా, మన ఛానల్లో రీసెంట్గా చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఈ ఛానల్ తప్పకుండా యూజ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.